సో రెయిన్ వాటర్ తీసుకొని ప్రకృతి వనంలో మేము 2011 నుంచి దాన్ని కర్రబొగ్గులు ఒక బ్లాక్ కర్రబొగ్గులు వేస్తే దాంట్లో చెడ్డ బ్యాక్టీరియా పట్టేస్తుంది. ఇట్లా ఎంటర్ అయ్యి కర్రబొగ్గుల్లో పోయి ఒక చిన్న తొట్టిలాగా కడతాము. దాంట్లో 5 కంపార్ట్మెంట్లు. ఫస్ట్ కర్రబొగ్గులు పైన ఎంటర్ అవుతాయి రెయిన్ వాటర్. అది కూడా డైరెక్ట్గా ఎంటర్ కావు, ఓ వాల్ పెట్టింటాం, స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసినాం, SS304 ఫుడ్ గ్రేడ్ పైపులు. దాన్ని తిప్పితే వెళ్ళిపోతా ఉంటాయి. పైన కాకులో పట్టులో గలీజ్ చేసింటే అనుకుందాం. ఫస్ట్ రెయిన్ వదిలే, సెకండ్ రెయిన్ వదిలే, థర్డ్ రెయిన్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఈ మినరలైజేషన్ ట్యాంక్లోకి పోతాయి. పైన ఎంటర్ అయ్యి కర్ర బొగ్గుల్లో పడి వాటిలో బొగ్గుల్లో పొయ్యి కిందకి పోయి కింద హోల్ ఉంటుంది. దాంట్లో నుంచి సున్నపురాళ్ళకి ఎంటర్ అవుతాయి. లైమ్ స్టోన్ మన పెద్దోళ్ళు వాడుతూ ఉంటారు కదా, పిడుగురాళ్ళ లైమ్ స్టోన్, అది కాల్షియం మెగ్నీషియం. అవే పెద్దవాళ్ళందరూ తాంబూలం వేసుకొని కాల్షియం గట్టిగా ఉండింది, కాల్షియం మాత్రలు అవసరం లేదు. సో ఆ కాల్షియం ఉండే లైమ్ స్టోన్లోకి ఎంటర్ అయ్యి పైనుంచి వచ్చి మళ్ళీ ట్రావెల్ అయ్యి ఎక్కువ దూరము ఆడబోయేసి ఇసుకలో పోతాయి. దాంట్లో నుంచి కింద పోయేసి ఇటుకల్లో పోతాయి. ఇటుకలు మట్టి అంటే మట్టే కదా మినరల్స్ అనుకుంటాం కదా. సో మనం పళ్ళుల్లో చేస్తారు ఇటుకలు, మామూలు కంట్రీ బ్రిక్స్, ఆ ముక్కలు వేస్తే దాంట్లో నుంచి కూడా నీళ్లు పాస్ అయినప్పుడు కొన్ని మినరల్స్ రిలీజ్ అవుతాయి. ఇసుకలో పోయినప్పుడు స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది ఏమన్నా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు. సో వీటిలన్నింటిలో పోయి కింద ఒక సంపు కట్టుకొని మీకు కావాల్సింది 350 days into 20 liters per day అంటే 7000 liters నీళ్ళు చాలు మీకు సంవత్సరం అంతా. ఒక చిన్న ఇల్లు, ఇందిరం ఇల్లు, ఏదో గవర్నమెంట్ ఇల్లు అనుకుందాం, 20 అడుగులకి 20 అడుగులు ఒక రూమ్ అనుకుందాం, 20 feet by 20 feet, 400 square feet ఇంటూ హైదరాబాద్లో మీకు 100 లీటర్లు వస్తాయి ఒక చదరపడికి. 400 into 100 ఎంత అయ్యా? 40,000 లీటర్స్. 40,000 లీటర్స్ బై 20 వేస్తే 2,000 లీటర్స్కి వస్తా ఉంది ఒక రూమ్ మీద. ఇంకా నువ్వు అన్నిటికీ వేసుకుంటే ఇంకా అసలు ఆల్మోస్ట్ నువ్వు అవసరం లేదు. పోనీ నీళ్లు తొట్టి కట్టేది కాస్ట్లీ అనుకుంటే ఒక 7,000 లీటర్లు తొట్టి కట్టుకొని నువ్వు ఫస్ట్ రెయిన్ సెకండ్ రెయిన్ వదిలేసి వదలొద్దు, అది వాడేదానికి వదులు, అంటే స్నానానికి పాత్రలకి దానికి వదులుకో. మళ్ళా ఆపేసి ఫస్ట్ రెయిన్ వదిలే బయట, రెండో రైను వాడేదాన్ని తొట్టుకు వదులు, మూడో రైను నీళ్ళ తొట్టుకు వదిలి దాన్ని తీసుకొని ఒక 7,000 లీటర్లు తెచ్చి పెట్టుకునేవారు, 2 వారాలకి వచ్చేస్తాయి. అండ్ ఇంకొకటి సార్, ఈ మిల్క్ ఉంది, మిల్క్ వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయంటారు సార్? మిల్క్ కానీ లైక్ మిల్క్ ఇప్పుడు బటర్ మిల్క్ అని, నెయ్యి అని, అంటే బటర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది అందరికి తెలుసు. మిల్క్ ప్రోడక్ట్ రిలేటెడ్ ఇప్పుడు పెరుగులో లాక్టోబాసిలస్ ఉంటుంది, మన పొట్టలో అట్లీస్ట్ 23 రకాల లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియాకి మనం వాడే మంచి మిల్క్లో తోడుపెట్టి దాంట్లో పెరుగు చేసి దాన్ని చిలికేసి మజ్జిగ చేస్తే అది రకరకాలుగా ఆయుర్వేదంలో కూడా పూర్వం దాంట్లో అంటే సైన్స్ చెప్పేది లాక్టోబాసిలస్ ఉంటుంది కాబట్టి నీ పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకి తోడు పెడతా ఉంటే అవి యాక్టివ్గా ఉంటే నీకు B12 డెఫిషియన్సీ ఉండదు, డైజెషన్ బాగుంటుంది, నీ తిన్న ఫుడ్ నీకు కరెక్ట్గా బాడీకి అందిస్తాయి అని. కానీ పాలు వద్దంటారు కొంతమంది సైంటిస్టులు, కానీ పాలు సంపూర్ణ ఆరోగ్యం అంటారు కొంతమంది. అది నాకు ఇంకా పూర్తి క్లారిటీ ఇచ్చేవాళ్ళు నేనేం చూడలా. ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఏంటి, ఒక లాజిక్ నేను పట్టుకున్నా. ఇప్పుడు మనిషి పుట్టినాక తల్లిపాలు తాగాల, ఫస్ట్ 6 months పూర్తిగా అవి తాగుతారు, తర్వాత 3 years వరకు ఇవ్వాలా, మళ్ళీ ఏదో ఆహారం స్టార్ట్ చేస్తారు, మంచి ఫుడ్ స్టార్ట్ చేయాలి అవన్నీ. సో వీడికి తల్లిపాలు తాగిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎంత ఎంత పెరుగుతారు వాళ్ళు? 6 నెలలకి 3 కిలోలు 4 కిలోలు పెరుగుతారు, 5 కిలోలు పెరుగుతారు అనుకుందాం. అదే మీకు ఆవు దూడ 6 నెలల్లో 20 కిలోలు పెరుగుతుంది, ఉంటే 150 కిలోలు పెరుగుతుంది, ఇంకోటి గేదె పెరుగుతుంది. సో ఆ గేదెలో ఆ ఒంటెలో దాని బిడ్డకి ఎంత హార్మోన్స్, ఎంత స్టెరాయిడ్స్, ఎంత గ్రోత్ ఉండాలని గ్రోత్ హార్మోన్స్ అవన్నీ ఉండేట్లుగా దాని పాలలో ఉంటాయి కదా. ఎన్ని ఉంటాయని నేనేం గూగుల్ చేయలే, ఆ లాజిక్ నాకు అనిపించింది కరెక్టే కదా. అవి తాగితే మీ హార్మోన్స్ మీవన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి కాబట్టి పాలే తాగకూడదు అని కొంతమంది సైంటిస్టులు చెప్తా ఉంటారు. సో నాకు మా ఇంట్లో మాకు దేశీ ఆవులు ఉన్నాయి, 50 ఆవులు మంచిగా బయట తింటాయి, అవన్నీ దేశీయాలు కాబట్టి ఇచ్చేది 5 లీటర్లు 10 లీటర్లు మొత్తం చేరి, ఒకటి కాదు మాకు అంతా వచ్చేది 10 లీటర్లే. అవి పేడ మూత్రం వేస్తాయి, దాంతో చెరుకు పండిస్తాము, చెరుకు మేమే బెల్లం చేస్తాము, ఆ బెల్లం సూపర్ ఉంటుంది తింటామని దాన్ని వచ్చిన వాళ్ళు చూస్తారు, పిల్లకాయలు చూస్తారు, ఎడ్యుకేషను అవన్నీ కలిసి చంపే అన్ని లెక్కలు వేసి అన్ని ప్రాఫిట్ లాస్ అని చూసే పనిలే. సో అవన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే మా ఆవు పాలు కూడా నేను అందుకని తాగడం ఎందుకు లేదు, బాగా తోడుపెట్టి బాగా పెరుగు వేసుకొని రాగి ముద్దలో కలిపేసి నిమ్మకాయ ఉరగా వేసుకొని బాగా తొక్కుతా,
శనగగింజలు శనగలు నంచుకుంటా. నాకు ఇష్టమైన కాంబినేషన్ నేను తింటా పెరుగు. బాగా బరువు కూడా ఎక్కుతాం. సన్నగా ఉండే వాళ్ళు కూడా మంచి పెరుగు బాగా ముద తింటే 14 కిలోలు పెరిగిన. సో ఎప్పుడైతే మా ఆవు పాలు కూడా నేను అందుకని తాగడం ఎందుకులే బాగా తోడుపెట్టి బాగా పెరుగు వేసుకొని రాగి ముద్దలో కలిపేసి నిమ్మకాయ ఊరగాయ వేసుకొని బాగా తొక్కుతా. శనగగింజలు శనగలు నంచుకుంటా. నాకు ఇష్టమైన కాంబినేషన్ నేను తింటా పెరుగు. బాగా బరువు కూడా ఎక్కుతాం. సన్నగా ఉండే వాళ్ళు కూడా మంచి పెరుగు బాగా ముద తింటే 14 కిలోలు పెరిగిన. నేను మిల్లెట్స్ తిని బాగా తగ్గిపోయినా వెయిట్. తగ్గిపోయినప్పుడు B12 డెఫిషియన్సీ వచ్చింది, రన్నింగ్లో వీక్నెస్ వచ్చింది. ఒరి నాయన అని చూసుకొని మళ్ళీ మిల్లెట్స్ పక్కన వేసి నా రాగి ముద్ద, నా జొన్న రొట్టెలు, నా దేశీయ పెరుగు బాగా తిని మళ్ళీ లావు 14 కిలోలు పెరిగిన, ఎక్కువ పెరుగు తిని. సో పెరుగు తినొచ్చు, జిలికేసి బరువు పెరగకూడదు అనుకుంటే మజ్జిగ తాగి నెయ్యి 2 స్పూన్లు వేసుకోండి. బ్రెయిన్ టానిక్. మీ పిల్లలకి నెయ్యి హ్యాపీగా పెట్టండి. నెయ్యి అనేది కొంతమంది ఫ్యాట్ అంటారు, కొంతమంది నెయ్యిని పిల్లలకి పెట్టచ్చు అంటారా? పెట్టాలా, మంచిగా పెట్టాలా. బ్రెయిన్ టానిక్ అది. మీరు పెట్టకూడదు రైసు, గోధుమలు, కేకులు, రీఫైండ్ ఆయిల్, చక్కెర రోజు 2 స్పూన్లు పెట్టండి, చాలా మంచిది. నేను రోజు తింటా. నా కొలెస్ట్రాల్ అన్ని పర్ఫెక్ట్ ఉంది. అసలు కొలెస్ట్రాల్ తక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని డాక్టర్ బిఎం హెగ్డే చెప్తారు. డాక్టర్ బిఎం హెగ్డే పెద్ద వైస్ ఛాన్సలర్, మణిపాల్ మెడికల్ యూనివర్సిటీ. ఆయన రాసిన బుక్స్ ప్రపంచమంతా ఉన్నాయి. సో ఆయన చెప్తాడు, అరే నాయన మీరు కొలెస్ట్రాల్ తక్కువ అనుకొని ఏమేమో చేస్తే మీ బుర్ర పనిచేయదురా, బుర్ర అంతా కొలెస్ట్రాలే, ఫ్యాటే. మీరు తగ్గించి ఎండిపోవద్దండిరా. అది 300 500 అని కాదు. మీరు రైస్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతా ఉంది, రైస్ తగ్గించే కొలెస్ట్రాల్ తగ్గుతా ఉంది, ఆరికలు తింటే తగ్గుతా ఉంది, జొన్న రొట్టె తింటే తగ్గుతా ఉంది. అది ఎంత ఉండాలి అంత ఉండాలా. 200 నుంచి 250 ఉంటే మంచిది. 150 170 అని దానికి యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ తీసుకొని దాని సైడ్ ఎఫెక్ట్స్ అని ఇచ్చి ఏమిది కరెక్ట్ కాదు కదా. డాక్టర్లే చెప్తా ఉంటారు కదా, మంచి డాక్టర్లే కొంతమంది. అండ్ ఇంకొకటి లైక్ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా స్వీట్గా లేదే తినడానికి చాలా మంది ఇష్టపడుతుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. సో వీళ్ళకి ఆల్టర్నేట్గా జాగరి లైక్ అదే బెల్లం మంచిదంటారా? 100%. చక్కెర కంటే బెల్లం మంచిది అనేది ప్రూవన్. సో ఎలాంటి బెల్లం తింటే మంచిదంటారు? ఇప్పుడు మనకు తెలిసిన చిరుకేసి బెల్లము తక్కువ కాబట్టి రేటు 100-150 దొరుకుతుంది, ఎక్సలెంట్ అండి. తెలియని తాటి బెల్లము, ఈత బెల్లము, ఏదో బెల్లము అనేదాన్ని, తాటి బెల్లం, ఈత బెల్లం అని 300-400 ఉంటాయి. పెట్టగలిగితే ఒరిజినల్ సోర్స్ ఉంటే ఏమే వెంకయ్య గారని అక్కడ రాజమండ్రి దగ్గర రంపచోడవరంలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది ఈ వీటి మీద పనిచేసేది. అట్లా దగ్గర చాలా టేస్ట్ డిఫరెన్స్ భలే ఉంటుంది. అది బెల్లం, ఆ తాటి బెల్లము, ఇది జీనుగ బెల్లం, అంటే ఫిష్ టైల్ పామ్ తో చేసిన బెల్లం. నేను నీకు చాక్లెట్లు ఏం మరిరావు దాని ముందర. నేను ఈ ఫోన్ అయిపోతాను, ఆయన చేసి నాన్న 5 కేజీలు పంపే 2 కేజీలు తెచ్చుకోవాలి. సో అంత టేస్టీగా ఉంటుంది. అది చిరు చేదు టేస్ట్ టీ భలే ఉంటుంది. లేదు అసలు కొత్తగా తింటా ఉండొచ్చు. అంత క్వాలిటీ ఉంటే సరే. అది ఎవరు చేస్తూ ఉంటారు, అది కరెక్ట్గా టైం తీసి ఆయన సైంటిస్ట్ వెంకయ్య గారు, ఈ లోపల ఆయనకి అవార్డులు వచ్చినాయి. సో అది కరెక్ట్గా తీసి ఫర్మెంట్ కాకనే, అంటే పులవకనే, అది కళ్ళు అయిపోకనే దాన్ని ఉడకబెట్టి దాన్ని ఫ్రీజ్ చేసి అది తీసుకునేటప్పుడే చల్లగా ఉండే దాంట్లో తీసుకొని, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇది ఎక్కువ దొరకదు, ఏదో కొంచెం దొరుకుతా లేదు దొరకదు. అంత క్వాలిటీ తాటి బెల్లము, గీత బెల్లము ఉంటే ఓకే, డబ్బులు పెట్టగలిగితే. చెరుకు పండించేది ఈజీ, ఇంకా కూడా ఉండరు అక్కడక్కడ. సో వాళ్ళు కెమికల్స్ వేయకుండా, యూరియా వేయకుండా పండించి తెల్లగా దానికి హైడ్రోసులు ప్యాకెట్లు వేయకుండా, దాంట్లో కలపకుండా, చెత్త కలపకుండా చేసేది బెస్ట్. ఇప్పుడు వచ్చేదంతా ఎల్లోగా తెల్లగా వస్తుంది. ఆ బెల్లం ఎక్కువ బాగా చక్కెరతో బెల్లం చేస్తాడు, అది అందరికీ తెలుసు. ఆయన వేరే మార్గం లేకుండా. సో బెల్లం అనేది సూపర్ ఫుడ్.